హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వినాని. ఈరోజు వారణాసి, ఫౌజీ ఈ రెండు సినిమాలకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఒక పెద్ద టాక్ అయితే నడుస్తుంది భయ్య. ఆ టాక్ ఏంటంటే, మొదటిగా వారణాసి సినిమాకి సంబంధించి మహేష్ బాబు గారి అభిమానులకి రాజమౌళి గారు పెద్ద సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నారంట. మామూలు సర్ప్రైజ్ కాదంట. ఎందుకంటే అన్న, ఎవడు ఊహించిన విధంగా అసలు రాజమౌళి గారితో సినిమా అంటే అసలు మన హీరోలు ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి తెర మీద కనిపిస్తారో, అసలు ఆయన తెలుసు కదా, ఆయన పెర్ఫెక్షన్తో హీరోని ఎలా రుద్దేస్తారు. సో మా హీరోని ఖచ్చితంగా ఒక 6 సంవత్సరాలు పడద్ది తెర మీద చూసేసరికి అని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా రాజమౌళి గారు చెప్పిన విధంగానే 2027లో సినిమాని అయితే రిలీజ్ చేయడానికి అన్ని విధాలుగా ఇప్పుడు పెద్ద షాక్ న్యూస్ ఏంటంటే, రాజమౌళి గారు మహేష్ బాబు గారు వారణాసి సినిమా చూడండి 70% సినిమా షూటింగ్ పూర్తయిపోయిందండి. అసలు రాజమౌళి గారు 2027లో సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేయడం అన్నీ పక్కన పెడితే, చాలాసార్లు రాజమౌళి గారు ప్రతి సినిమా కూడా డేట్ ఇవ్వడం మారడం పెద్ద అంటే అది రొటీన్ అయిపోయింది. సో విఎఫ్ఎక్స్ అని ఇవన్నీ అవన్నీ ఇంకా రాజమౌళి గారి సినిమా అంటే చిన్న స్కేల్ సినిమాలు కూడా కావు, ఎలాగో టైంకి రాదు అని ఫిక్స్ అయినప్పటికీ ఇప్పుడు ఏదైతే న్యూస్ వినిపిస్తుందో, వారణాసి అనే సినిమా 70% సినిమా పూర్తి చేసిన రాజమౌళి అనే న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, మహేష్ బాబు గారి అభిమానులకి మామూలు ఆనందం కాదన్న. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు గారు ఈ వారణాసి అనే సినిమా తర్వాత ఆయన కెరీర్ కానీ ఆయన కెరీర్ గురించి మాట్లాడాలంటే తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ అయిన. సో ఇప్పుడు వారణాసి అనే సినిమా తర్వాత ఇండియా వైడ్గా కాదు, ప్రపంచవ్యాప్తంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్టర్గా మారబోతున్నారు మన మహేష్ బాబు గారు. ఇది ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఎంత దాని కలెక్షన్లో ఎంత కొడుతుంది అంటే ఎవడు లెక్కలు కూడా ఇంకా వేరే లెవెల్. ఏంటి వార్నర్ బ్రదర్స్ ఏమో ఇంకా మనకి ఓవర్సీస్ మొత్తం వాళ్ళే మొత్తం కొన్ని కంట్రీస్లో వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు. దాదాపు 120 దేశాల్లో రిలీజ్ అంటున్నారు. 120 దేశాల్లో రిలీజ్ అంటే డే 1 లెక్కలు ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయండి భయ్య. అసలు ఇండియన్ సినిమా ఇంకా అలాగా, ఇంకా లెక్కలు అవన్నీ ఇంకా వేరు. సో ఇప్పుడు అలాంటి సినిమా అనుకున్న టైంకే రాజమౌళి గారు ఫినిష్ చేస్తున్నారనే న్యూస్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఇది మహేష్ బాబు గారి అభిమానులకి ఒక వరం లాంటి న్యూస్. ఎందుకంటే అన్న, ఖచ్చితంగా వారణాసి అనే సినిమా తర్వాత మహేష్ బాబు గారు ఇంకా హాలీవుడ్ని కూడా ఏలేస్తారు. మామూలుగా కాదు, ఇది ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలాసార్లు త్రివిక్రమ్ గారు చెప్పారు, చాలా ఈవెంట్లో చెప్పారు, ఒక హాలీవుడ్ ఫీచర్స్ ఉన్న టాలీవుడ్ హీరో మన మహేష్ బాబు గారు, ఆయన ఇండియన్ సినిమాగా కాదు హాలీవుడ్ కూడా సూపర్ స్టారే అనే విధంగా చాలాసార్లు త్రివిక్రమ్ గారు చెప్పారు. ఆ మాట ఖచ్చితంగా ఈ వారణాసి అనే సినిమా రిలీజ్ తర్వాత మీకు అర్థమవుతుంది. ఎవరు ఇంకా ఈ టామ్ క్రూజ్లు, బ్రాడ్ పిట్లు కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు హవా అనేది వారణాసి తర్వాత హాలీవుడ్లో కూడా ఒక ఊపు పోతుంది. సో అంటే ఈ సినిమాకి ఫస్ట్ వేరే హీరో ఇది అది అలాంటిది ఏదీ లేదు. ఎప్పుడో అసలు చూడండి, ఎప్పుడు ఏం జరగాలి అదే జరగాలి. ఎప్పుడో అసలు ఛత్రపతి కంటే ముందే మహేష్ బాబు గారు రాజమౌళి గారు సినిమా చేయాల్సి ఉండగా, కానీ ఇప్పుడు వచ్చి ఆగింది. అది కూడా ఆ వారణాసి ఫస్ట్ గ్లింప్సే మనకి ఒక అద్భుతం. యాస్టీజ్గా అందులో ఉన్న కొన్ని షార్ట్స్, ఒక 4 షార్ట్స్ సినిమాలో ఉన్నా సరే, 4 సీన్లు సినిమాలో ఉన్నా సరే, ఇంకా ప్రపంచ సినిమా ఆశ్చర్యపోతుంది. ఖచ్చితంగా వారణాసి అనే సినిమా మామూలు సినిమా కాదు. ఇది ఇండియన్ సినిమాని హాలీవుడ్ నెత్తి మీద కూర్చోబెడితే అంత రేంజ్ ఉన్న సినిమా. సో అలాంటి సినిమాని ఇప్పుడు 70% పూర్తి చేసిన రాజమౌళి గారు అంటే మాత్రం ఇది నిజంగా ఇది నమ్మశక్యంకైన విషయం. చూడండి భయ్య, అసలు రాజమౌళి గారు ఏంటి ఇంత స్పీడ్గా, ఏంటి రాజమౌళి గారిలో ఉండే ఒక కంప్లైంట్ ఏదైనా ఉంది రాజమౌళి గారి నుంచి అంటే అదేంటి ఆయన లేట్గా షూటింగ్, ఆయన ఎప్పుడు రిలీజ్ చెప్పినా సరే పోస్ట్ పోన్లు అవుతుంటే, అనుకున్న టైం సినిమా రిలీజ్ చేయరు. ఇంకా అవుట్పుట్ విషయంలో రాజమౌళి గారిని మించిన డైరెక్టర్ లేడు ఇప్పుడు ఇండియాలో. సో అలాంటి రాజమౌళి గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, వీళ్ళిద్దరి సినిమా అనుకున్న సమయానికి రాబోతుంది అనేది మాత్రం మహేష్ బాబు గారి అభిమానులకి ఎంతకు మించి బిగ్ న్యూస్ ఉండదు. సో ఈ సినిమాకి ఆల్రెడీ ఈ అవుట్పుట్ చూసిన ప్రతి ఒక్కరూ ఏంటిరా బాబు అసలు రాజమౌళి గారి విజన్కి చేతులెత్తి మొక్కుతున్నారు. 4,000 కోట్లు 3,000 కోట్లు అని చెప్పి తీస్తున్న సినిమాలు విజువల్స్తో పోల్చుకుంటే రాజమౌళి గారి సినిమా ఆ విజువల్సే బాగున్నాయి కదరా బాబు అని పెద్ద చర్చ కూడా నడుస్తుంది. సో ఇలాంటి టైంలో రాజమౌళి గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న వారణాసి అనే సినిమా 70% పూర్తి చేసుకుంది అనేది చిన్న విషయం అయితే కాదు. సో ఇప్పుడు ఇదే అలా పక్కన పెట్టి ఫౌజీ సినిమాకి సంబంధించి అనురావుపూడి గారికి మామూలుగా ఎత్తట్లేదన్న. ఆయన్ని ఎలా అంటే చూస్తున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫౌజీ సినిమాకి సంబంధించి ఏవైతే సీన్స్ అవన్నీ చూసిన తర్వాత
అసలు ఈ డైరెక్టర్కి ఇప్పటివరకు ఎందుకురా రికగ్నైజేషన్ పొందలేకపోయారో, సీతారామం వరకు ఆగాల్సిన పని ఏమైంది? సీతారామం తర్వాత అనురాగుడు ఒక అది పెద్ద కల్ట్ క్లాసిక్ సినిమా సీతారామం అనేది. సో ఈ డైరెక్టర్ ఇంత సత్తా ఉంచుకొని ఇంత టైం వేస్ట్ అయ్యిందా అని ఫీల్ అవుతున్నారంట ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఫౌజీకి సంబంధించి క్లిప్స్ చూసిన ప్రతి ఒక్కరు కొన్ని సీన్స్ అయితే అసలు ప్రభాస్ గారికి ఎలాంటి సినిమా అయితే పడాలని అందరం కోరుకుంటున్నాం బాహుబలి తర్వాత, ఇది కంప్లీట్గా ఖచ్చితంగా ఇది అలాంటి సినిమానే అని చెప్తున్నారు బై ఇండస్ట్రీలో టాక్. మొన్న ఒక పిక్ రిలీజ్ అయింది, అది కూడా అన్అఫిషియల్గా పిక్ రిలీజ్ అయింది సోషల్ మీడియాలో. నాకు తెలిసి రీసెంట్ టైంలో బాహుబలి తర్వాత బెస్ట్ లుక్ పడింది అంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఫౌజీ సినిమాలో ఫిక్స్ అయిపోవచ్చు. ఆ ప్రీ ఇండిపెండెన్స్ ముందు వచ్చిన సినిమా కాబట్టి కొన్ని సీన్స్లో అసలు ఆ కథే సుభాష్ చంద్రబోస్ గారిని ఇంకా వేరే ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళాడు భయ్య. ఇంకా మనకి సీతారామం అనే సినిమా ఎలా అయితే ట్విస్ట్ మీద ట్విస్ట్ పడుతూ ఉంటుందో, ఫౌజీ అనే సినిమా కథలో కూడా దానికి మించిన ట్విస్ట్లు ఉంటాయట. అట్ ద సేమ్ టైం నాకైతే స్పిరిట్ కంటే ఫౌజీ మీదే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది భయ్య. ఎందుకంటే స్పిరిట్ అనేది ఏ విధంగా తీసినా వైలెన్స్ సినిమా ఓకే, ప్రభాస్ గారు ఒక పెద్ద కట్అవుట్ని ఇంకా అంతే ఇంకా సందీప్ రెడ్డి వంగ గారి ఫ్రేమ్స్లో ఇంకా మనకు ఒక ఇమాజినేషన్ అయితే వస్తుంది, ఇలా ఉండబోతుంది. కానీ అనురాపూడి సినిమా విషయానికి వచ్చేసరికి అసలు ప్రభాస్ గారిని ఎలా చూపించబోతున్నాడు, అసలు ఆ ఫ్రేమింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, కలర్ గ్రేడింగ్ అవన్నీ తలుచుకుంటుంటూనే మైండ్ అదొక రకంగా ఒక వైబ్లోకి వెళ్తుంది. ముఖ్యంగా ఆయన ఎంచుకున్న ఏదైతే అంటే ప్రీ ఇండిపెండెన్స్ 1940s జరగబోతున్న సినిమా అనేది ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరిని ఒక క్యూరియాసిటీ, ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలాంటి టైంలో ఫౌజీ అనే సినిమాకి సంబంధించి ఏవైతే కొన్ని సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చూసిన ఈ నిర్మాతలు అయితే ప్రజెంట్ మైత్రి వాళ్ళు అయితే బాబు ఈ డైరెక్టర్ నిజంగా ప్రభాస్ గారిని అసలు ప్రభాస్ గారు ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆల్మోస్ట్ ఆయనకున్న బిజినెస్ కానీ ఆయనకున్న ఇప్పుడు ఆయన మీద చేస్తున్న ఇన్వెస్ట్మెంట్లు కానీ ఏ విధంగా చూసుకున్నా సరే ఇండియాలో టాప్ నెంబర్ 1 హీరో. సో అలాంటి హీరో ఇప్పుడు అనిల్ రావుపూడి ఈ ఫౌజీ అనే సినిమాతో ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. ఇది వేరే లెక్క సినిమా, అసలు ఆ ఫ్రేమింగ్స్ ఏంటి, ఆ ప్రభాస్ గారిని చూపించిన విధానం ఏంటి అని చెప్పి అనిల్ రావుపూడిని అయితే ఇండస్ట్రీ మొత్తం పొగడ్తలతో ముంచేస్తుందంటారు. ఇంకా సినిమాకి సంబంధించి ఒక లుక్ కానీ ఒక పోస్టర్ కానీ జస్ట్ ఏది కూడా రిలీజ్ కాకముందే కొన్ని ఇప్పుడు రా ఫుటేజెస్ చూసే ఇంత హైప్ ఇస్తున్నారంటే ఇంకా ఆర్ఆర్ ఎడిటింగ్ మొత్తం అయిన తర్వాత ప్రభాస్ గారి కటౌట్ని చూస్తే ప్రొఫెసర్ చైతన్యగా మెంటల్ ఎక్కిపోద్ది. దానికి తోడు ఆయన ప్రభాస్ గారి నేమేమో ప్రొఫెసర్ చైతన్య అంటున్నారు, ఇంకా ఆయనేమో ఇది వరల్డ్ వార్ 2లో పాల్గొనే సీన్స్ ఉన్నాయి అంటున్నారు, సుభాష్ చంద్రబోస్ గారితో కలిసి సీన్స్ ఉన్నాయి అంటున్నారు, హిట్లర్ గారిని కలిసి సీన్స్ ఉన్నాయని అవన్నీ ఊహించుకుంటుంటేనే ఫౌజీ అనే సినిమా చెప్తున్నా భయ్య. మనందరూ ఏంటంటే సలార్ 2, స్పిరిట్ ఏదేదో అనుకుంటున్నాం కానీ ఫౌజీ అనే సినిమా, ఒక బాహుబలి అనే సినిమా ప్రభాస్ గారి కెరియర్లో ఎలా అయితే ఒక మైల్ స్టోన్, ఫౌజీ అనే సినిమా కూడా పెర్ఫార్మెన్స్ పరంగా, కటౌట్ పరంగా ప్రభాస్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా కాబోతుంది. ఇది రాసి పెట్టుకోండి.